వచ్చినాను రా కొడుకా నా కొడుకా వీరయ్యా నేను పృథ్వీలో లేని పుణ్య క్షేత్రాలు తిరిగి సేవించి వచ్చింది నా కొడుకో లేక లేక నాకొక్క కొడుకు పుట్టినావు వీరయ్యో వీరయ్యా 12 రోజుల పచ్చి విల్లగాలి పచ్చి గుడ్డల మలుచుకొని కలకల కన్నీరమ్మ సూరమ్మో అయ్యా వరబయ్య వచ్చనేవి రావరా నా బ్రాహ్మ తీరలేదు వీరయ్యో కొడుక నా ప్రేమ తీరలేదు నా కొడుక నేను ఆడకంటం దాన్నైతి ఓ కొడుకో నేను లాలవయ్యని తల్లినైతి నా కొడుక నేను జ్ఞానమావ పట్టణము పోతావా ఇట్లా కలకల కన్నీరు దేవా సూరమ్మ పొయ్య వట్టెనమ్మ నాయమ్మో కలకల కన్నీరు వలపోదని అమ్మా సూరమ్మ సూరమ్మ కుత్తులు దాపిన పచ్చని బాలి గులోపల మంట పెట్టినది ముఖంలో ముఖం పెట్టి 7 గడియలు వల్ల పోతుంది కనుక వచ్చిన పట్ల కనుక నేను కడుపు నిండా భోజనం పెట్టినది పెరుగన్నం పెట్టి నా కొడుకును జాగ్రత్తగా తీసుకుపోమని ప్రమాణం చేయించినది మరి వచ్చిన జమాన్లు కనుక నేను కుత్తులు దాపిన పచ్చని పాలిక లోపల బీరే తీసుకొని భగవంతుడు ఏమన్నాడైనా అమ్మా గివే నీకు నాకు మొగ చూపులు అన్నాడు కలకల కన్నీరులో పోసి దేవిని తీసుకొని కాకి చూడని కారడివి కదా చూడని పెద్దడి బిడ్డ చూడని పిరికలిగి నరహడివి తీసుకొచ్చిరి నరహడివి లోపల ఇత్తు చిన్నది వృక్షం పెద్దది కడగల్ల వృక్షము కాంచాల మర్రి కిందికి తీసుకొచ్చి పచ్చని పాలికి ఆసోట పెట్టి వెస్త వేషాలు విడిసేసి కటిక వేషాలు కట్టి వీరయ్య తల పండుగ ఎదలంతిరి అంతనే 12 రోజుల బస్సు వెళ్ళగాడు తండ్రి చెప్పిన తారక మంత్రం తన వెళ్ళ చదివినాడు తన హస్తం తీసుకొని నెత్తిలో పెట్టుకుంటే 24 ఏళ్ళ ఈరపుత్రుడై 32 తలవారు చేత బట్టి చటా చట 7 బట్టల తల పళ్ళు దగ్గర కొట్టనే చుట్టూ దుప్పాలు ఒక్క దగ్గర ముడి పెట్టి కుడి కాలు పొట్టి నెలట్టు చాడిచి తన్నితే వచ్చి నాగిరకొండ పట్టణము రాజకచ్చేరి ముందు తప్ప తాటి పనులు పడ్డట్టు పడ్డయ్యారా పడ్డ తల పనులు ఏమంటే ప్రాణాలు విడుస్తున్నాయి అబ్బో నరభూపతి ఎవరనుకుంటివి మా 7 తల పనులు కొట్టిన వాడు నీ మేనల్లుడు 12 రోజుల బస్సు వెళ్ళగాడు అంతేకాదాట నీ 7 ముక్కుల 7 కొయ్య కుడి పక్కల బాకు నీ 7 బిడ్డలకొక్కడే మొగడై పుట్టి పెరుగుతున్నాడని చెప్పి ప్రాణాలు ఇడిసే తల పనులు గడగడ వరికిండు రాజనారదుడు గవరాయిపోయేది రాజనారదుడు అతను వచ్చి ఒక్కనేవి పట్నం చుట్టూ పరిగెట్టి పైర పెట్టుకున్నాడేనా ఏ దారి నుండి వచ్చిన వీరని తల పండు కొట్టమని 12,000 దండును కావలు పెట్టుకున్నాడు వీరు సంగతి ఇట్లా ఉండని మల్ల వీరభద్రుడు 12 రోజుల పసిపిల్లగాడయి మరి చెట్టు ఊడలు తొట్టెలు అల్లుకోని గురుడు వీరయ్య తొట్టెల పలవరించి ఉన్నదేవి అక్కడికి ఎవరు వస్తున్నారు గనక ఉజ్జయిని పట్నం లేదు 20 చేతుల ఈర మాంకాలి 12 చేతుల బాకెత్తి మాంకాలి భోజన గాతపర చెప్పలేదు 4 భుజములు చంకము చక్రము కథ వనమాల పద్మం ధరించిన మాంకాలి మల్లికార్జునుడు ఇచ్చిన తవలక్ష గొర్రెల మందని మేతలతో సంపాదించుకుంటా మరి వృక్షమి కిందికి వచ్చినది ఆ వృక్షమి కింద వెండకు గొర్రెలు నీడకు వండుకున్నాయి చెల్లె చంద్రమక్క మాంకాలి నెత్తులు చూసుకుంటున్నా ఆ చెట్టు కింద కూర్చొని చావు క్యావు బీరయ్యా కాలతీలనాడు అత్త బీరయ్యా తత్తరీలనాడు ఏమిటి ఇక్కడ దజమా భూతమాయం వరుతున్నది మనిషి పిల్ల రీతిగా వరుతున్నది ఏమో ఎవరమ్మా ఈ చెట్టు మీద